స్టార్ట్. నేను లడ్డిగాడు బబ్లు. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ లడ్డుగాడు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పుడు గేమ్ ఏంటంటే అలా మీద మిషన్ మీద వాటర్ ఉంది. ఆ వాటర్ ఈ స్పూన్లో పట్టుకొని వచ్చి ఇది ఫుల్ చేయాలి. అట్లా ఎవరు ఫస్ట్ ఫుల్ చేస్తే వాళ్ళు విన్. వాళ్ళకి 500 వస్తాయి. ఓడిపోయిన వాళ్ళు పచ్చిగుడ్డు తినాలి. స్టార్ట్. గైస్ ఫస్ట్ ఏ పోనీ. కమాన్ 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 లడ్డు స్లోగా. సో గైస్ ఇదైతే చాలా కష్టం. ఎందుకంటే ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకే సగం వాటర్ పడిపోతుంది. వీడు కూడా పడేస్తుడు. జాగ్రత్తగా ఉన్నది పొదుపు చేసుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ ఈ డబ్బాలో పోయాలి. కొంచెం షేప్ అయినా మొత్తం పోతుంది. వాటర్ అన్నీ పోతుంది. ఆ నుంచి ఇక్కడికి వచ్చింది వేస్ట్ అనమాట. వాడు షేక్ అయితేనే ఉండి వాటర్ పడితేనే ఉన్నాయి. గైస్ పక్కా 3 minutes పక్కా పడుతుంది. 3 minutes కాదు గైస్, మినిమం 5 to 10 minutes పడుతుంది. మినిమం 3 minutes. మెల్లగా జారి వస్తావు. సరిగ్గా తీసుకొని రా లడ్డు. నువ్వు ఆ డబ్బా దింపాలంటే ఈ జన్మ సరిపోద్దామో. అయిపోయింది 1 minute. 1 minute అయిపోయింది. 1 minute లో 3 times నీకోసం గుడ్డు లడ్డు నీకోసం గుడ్డు వెయిటింగ్. ఎస్ కమాన్ లడ్డు కమాన్ కమాన్. అలా చేతిలో పట్టుకొని రాదు. ఏం కాదు. వావ్ లడ్డు ఇప్పుడు అదంతా నింపే వరకు చాలా టైం పట్టేటట్టుంది. వావ్ సూపర్. ఎలా అయ్యా అంత కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ కింద పడేసాడు. సో జాగ్రత్త లడ్డు, జాగ్రత్త తీసుకోండి. వాడు చేతిలోనే పోసుకుంటుండు కావాలని. అదేదో డైరెక్ట్ చేతిలోనే పట్టుకుని వస్తే అయిపోతుంది. సూపర్ సూపర్ లడ్డు. వెల్ ప్లేయింగ్ వెల్ ప్లేయింగ్. కొంచెం కూడా నింపాలి కదా, కొంచెమే నింపాడు. 2 minutes అయిపోయింది. నింపాలి. అవును మాకు తెలుసు సక్సెస్ అవుతామని, కానీ లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు తెలియదు. కమాన్ లడ్డు కమాన్ కమాన్. అప్పుడే 2 minutes అయిపోయింది లడ్డు. కమాన్ కమాన్ కమాన్. స్పీడ్ అప్ స్పీడ్ అప్ స్పీడ్ అప్. లడ్డు ఏం మాట్లాడలేదు, మొత్తం గేమ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసిండు. లడ్డు ఎలా ఉంది గేమ్? బాగుందా? సూపర్. అంటే సూపర్ అంటే ఆడనికి వస్తుందా? మొత్తం వాటర్ అంతా మెట్ల మీద వేసుకుంటే జారి పడతావు. ఎక్కువ పడేయకు, జాగ్రత్త. ఆ సైడ్ పట్టుకో అవసరమైతే. కమాన్ కమాన్ కమాన్. ఎందుకు పడేస్తున్నా ఎందుకు ఎక్కువ పడేస్తున్నంటే జారి పడాలని. అమ్మా జారి పెద్ద స్కెచ్చే. ప్రతి దాంట్లో కూడా ఒక టెక్నిక్ ఆలోచిస్తున్నాడు లడ్డు. వాడు గెలవాలని చూస్తలేడు, మేము ఓడిపోవాలని చూస్తున్నాడు. నేను గెలిచినా గెలవకపోయినా కానీ అన్నయ్యతో ఓడిపోవాలి. నేను గెలిచినా గెలవకపోయినా అన్నయ్యతో ఓడిపోవాలి. కమాన్ లడ్డు కమాన్. రారా బాటిల్ నింపరా. అది నింపాడు, గుడ్డు తింటాడు. ఎవరు తింటాడో చూస్తారు. ఇంకా సగం బాటిల్ కూడా నింపాలి. 3 minutes 30 seconds. రారా సరస్సుకి రారా. ఎందుకంటే అందరు జారి పడాలని రా.
ఇది పోయాడు. సూపర్ లడ్డు, వెల్ ప్లేడ్. లడ్డు అయితే అంత పోసిండు. సూపర్ లడ్డు. సో ఇప్పుడు దానికి మనం చిన్న మార్కింగ్ ఇస్తున్నాము. ఆ మార్కింగ్ లడ్డు ఎంతవరకు అయితే పోసిండో అది లెక్క. ఇప్పుడు ఇది దాటి ఎవరైతే పోస్తారో అది అక్కడే పెట్టేసి లడ్డు ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ ప్లేయర్ ని ఇన్వైట్ చేస్తున్నాం. రెడీ. సో గైస్ నేనైతే సెకండ్ స్టార్ట్ చేయబోతున్నా. ఓకే 3, 2, 1 స్టార్ట్. సో గైస్ ఇదైతే వాటర్ తెచ్చుకుంటున్నా. చూడరు గైస్ ఇగో. కమాన్ హేమంత్ అయితే స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లడ్డు అయితే ఎక్కువ వాటర్ పోసిండు. జాగ్రత్త. కొన్ని వాటర్కే జారుతుంది గైస్. అట్లుంటది మూతోటి. ఏముందయ్యా నువ్వు సగం నీళ్ళు నేనే పోసిన కింద, అందుకే జర్రు కావాలని కూడా పోసిండు లడ్డు. గైస్ తీసుకొని ఆయన టెక్నిక్ ఆడుతుండు. నీళ్ళ కానీ టెక్నిక్ చూసుకుంటే గెలవాలి గైస్. లడ్డు లెక్క టెక్నిక్ అన్ని చూసుకుంటే గెలవాలి. అందుకంటే కింద పడేయాలి మొత్తం. సగం నీళ్ళు కింద పడేస్తే ఇక వాళ్ళు జారి కింద పడతారు. టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. అట్లా జారి కింద పడేస్తే అది గేమ్ కాదు అసలు. అట్లా చీటింగ్ అవుతుంది. ఏమైంది? 1 గంట అయింది. అయిపోయింది. హేమంత్ అయితే 1 minute లో బాగానే తెచ్చిండు. నువ్వు 1 minute ఇది కూడా తెలియరా? హేమంత్ అయితే తెలియజేస్తుండొచ్చు. హేమంత్ ఇలా నీళ్ళు అయిపోతున్నాయి. తొందర నీళ్ళు తీసుకుంటున్నా. చూడరు గైస్. హేమంత్ అయితే స్లోగా వచ్చిన పర్ఫెక్ట్గా తీసుకొచ్చి పోసేస్తున్నాడు. సూపర్.
గుడ్డు అయితే తినా పక్కా ఈరోజు గుడ్డు తినేది అడిగాడే గుడ్డు తినే లడ్డు ఓ నీళ్ళు మొత్తం పోతున్నాయి గైస్ అమ్మా తింటాడు హేమంత్ ఎందుకంటే హేమంత్ అవలీలగా కంప్లీట్ చేస్తున్నాడు కమాన్ హేమంత్ కమాన్ సూపర్ ఇంకా 5 minutes ఉందంట గైస్ అడిగాడు 5 minutes 10 minutes కింద వచ్చింది ఫిల్ చేసేసారు 10 కి కంప్లీట్ గా ఫిల్ చేస్తారు ఓ జారుతుంది మా జల్లు ఉంటే కింద పడదు సర్రా అమరా దిల్ కా మేరీ సర్రా పాట వస్తలేదు వాడికి పాట పాడడం రావట్లేదు మెల్ల వస్తుంది నీళ్ళ స్పీడ్ పోయి కింద పడేస్తుంది మెల్లగా వచ్చి పోతున్నా అయినా కూడా టైం అయితే మంచిగానే ఎక్కువనే ఉంది కమాన్ హేమంత్ కమాన్ వెల్ ప్లేయింగ్ గట్టిగా మాట్లాడవి నాకు వినిపించలేదు నీకు వినిపిస్తలేదా Come on, last 30 seconds, Hemant. 30 seconds. 30 seconds లో 2 సార్లు పూజ చేసాను. పడితే ఇంకేంటా Super. 10 minutes. 10 seconds రాది. 10 seconds. Minutes కి seconds కూడా తేడా తెలియట్లేదు లడ్డు. So guys, ఓకే లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి కానీ హేమంత్ మాత్రం సూపర్. సో గైస్ నేనైతే నింపేసిన ఇంత నింపిన నేనైతే లాస్ట్ అయితే రాను సెకండ్ రన్ వస్తా ఫస్ట్ రన్ వస్తా సో ఈ నుంచి ఆడికి పోయి వచ్చేలోపు గింత నీళ్ళు వేసా ఇంత అవుతుంది ఇలా పోస్తే గింత అయినాయి అన్ని పడితే ఇంత సో హేమంత్ అయితే ప్రస్తుతానికి 10 minutes లో అంత నింపేసిండు. నెక్స్ట్ పార్టిసిపేట్ అమ్ములు. ఇప్పుడు అమ్ములు ఎంత ఉంటుందో చూద్దాం. రెడీ స్టార్ట్. అమ్ములు అయితే ఆమె జాగ్రత్త అని చెప్పేసి మొత్తం యూజ్ చేసుకుంటుంది. సూపర్. ఇందాక బబ్బులు కూడా అదే టెక్నిక్ ఉపయోగించింది. మేము జాగ్రత్త పడితే మళ్ళీ లేట్ అయిపోతాం చెప్పేసి ఇప్పుడు సేమ్ అమ్ములు కూడా అలాగే యూజ్ చేసుకుంటుంది. కూర్చున్న తర్వాత ఏం పార్టిసిపేట్ చేస్తా చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే నేను థర్డ్ పార్టిసిపేట్ అయితే చేస్తున్నాను. వాళ్ళిద్దరికన్నా నేనే ఎక్కువ నింపాలి. ఓకే టైమర్ ఆన్ చేయాలి. నింపకపోతే మాత్రం ఎక్కువ తినాల్సి వస్తుంది. సో ఎక్కువ తినకుండా తప్పించుకోవాలంటే నువ్వు గెలవాల్సిందే. రెడీ టైం స్టార్ట్. టైం స్టార్ట్ అయిపోయింది. పడేస్తుంది కిందనే. ఇలాగే ఉంటుంది రా ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఫస్ట్ లో మంచిగా ఉంటుంది గైస్. తర్వాత కొంచెం సేపు అయినాక ఊకే దుంకుతూనే ఉన్నా ఎక్కి దిగి కాళ్ళు వస్తున్నాయి. నీకన్నా ఎక్కువ నేనే దినా. నేను ఎక్కువ నింపినా నువ్వు ఎక్కువ నింపినావు చూసినా కానీ నేనే ఎక్కువ. సర్లే పడుకో అట్లా నీళ్ళని చల్లొద్దు. అమ్ములు అయితే కొత్త టెక్నిక్ ఉపయోగిస్తుంది. కింద పడ్డా కూడా మళ్ళీ చేతిలో నుంచి కూడా తీసి పోసేస్తుంది. ఇదైతే తొండి కానీ చూద్దాం ఏడు వరకు వస్తుందో. ఎట్లయినా గెలవాలి గైస్ ఎందుకంటే ఆమె చేతిలో గిత్తతుంటాయి. ఏం పడతాయి అలా చేయి తీసేయాలి అమ్ములు. నువ్వు మొత్తం అట్లా చేయి పెడుతున్నావు. అట్లా చేయి పెట్టద్దు. చేయి పెట్టొద్దు అమ్ము తీసేయాలి. ఈటింగ్ చేస్తారు మీరు. వాళ్ళు కూడా పెట్టిరు. ఏం పెట్టలేదు. పెట్టలేదు పెట్టలేదు చూసిన పెట్టలేదు.
సరే లడ్డు పెట్టిండు అనుకుంటా, చూద్దాం. ఇద్దరు పెట్టిరు, 2-3 సార్లు పెట్టినా నేను కూడా. అమ్ములు మన ఇంటి నుండి చాలా నేర్చుకొచ్చింది చేయి పెట్టడం వల్ల. అంత తోదిరాడుతుంది అమ్ములు. దొంగ పిల్ల నవ్వుతుంది, చూడు ఎట్లా నవ్వుతుందో. ఇగో చేతిలో సేమ్ పండు కోతి లెక్కలో ఉంది. స్పూన్ లో కన్నా చేతిలో నుంచే ఎక్కువ తీసుకొస్తుంది అమ్ములు. నేను చేతి పెట్టలేదు కాబట్టి కొన్ని నీళ్ళు తెచ్చిన. చేతి పెట్టుంటే మొత్తం నిండదు. అమ్ములు ఇది పౌడ్ అమ్ములు అంత తోదిరి చేస్తుంది. మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి నీకు ఎట్లైనా ఎక్కువ తెప్పిస్తారు. నేను లాస్ట్ వచ్చినా నీకే వస్తుంది. నువ్వు అనుకున్నప్పుడైనా నోర్లో గుడ్డు వస్తుంది. నువ్వు అంత స్పీడ్ గా రావాల్సిన అవసరం లేదు, స్లోగా రా కావాలంటే. అంత ఫౌల్ మొత్తం ఆమె చేతి పెట్టే పెట్టింది. ఆమెకే ఎగ్గి తినిపియాలి. చూద్దాం. నేను అవుట్ 8 minutes ఉంది. 8 minutes లో అమ్ములు పోస్తుందా లేదో చూద్దాం. మళ్ళా పెడతానే ఉంది. అయిపోయింది. మాట్లాడతలేదు కానీ అమ్ములు మాటలు వస్తలేవు. పెట్టలే అమ్ములు పని అయిపోయింది. అమ్ములు మాటారాని మా ఉన్నది మళ్ళా చేతిలో పట్టుకొని చేతిలో నుంచి అలా పోస్తుంది గైస్. మీరు కూడా పట్టుకున్నారు, మేము ఏడ పట్టుకున్నాం. చీటింగ్ చేయొద్దు వీడియోలో. ఫస్ట్ అమ్మలే ఎగ్గు తింటది. చేయి పెడితే పక్క ఎగ్గు తినిపిస్తుంది ఇప్పటి నుంచి ఒకసారి. ఒకవేళ నువ్వు గెలిచినా కూడా నువ్వు ఎగ్గు తింటావు, ఓడిపోయినా ఎగ్గు తింటావు. ఓకేనా? లడ్డుతో సమానంగా నింపేసింది 3 minutes లోనే. చేతి పెట్టి తొండి ఆడి ఆమెనే ఎగ్గు తింటది. అమ్ములు దాంట్లో నుంచి కింద నుంచి ఒక 1/2 inch మందము మైనస్ చేయాలి. ఫౌల్ చేసింది 2 minutes. ఇంత నీళ్ళు అమ్ములు పర్ఫెక్ట్ గా వస్తే అంతకన్నా కొంచెమే వచ్చేవేమో. మొత్తం చీటింగ్ చేసి ఇట్లా ఆడుతుంది గైస్. ఎక్కడికి వస్తలేదు గైస్. నాకు తెలిసి అమ్ములు హేమంత్ తో సమానంగా వస్తుండొచ్చు, ఎందుకంటే తొండాడింది కాబట్టి. ఆడినా సరే ఆమె ఎక్కువనే నింపేసింది 4 minutes లోనే. సో గైస్ చెప్తాను అమ్ములు గెలవదు, ఎందుకంటే ఒకవేళ గెలిచినా 500 వస్తే వచ్చినా కూడా గుడ్డు కూడా తినిపిస్తావు ఎట్లయినా. ఒకవేళ గెలిచినా కూడా ఎగ్గు తింటుంది, ఎందుకంటే ఫౌల్ చేసినందుకు పనిష్మెంట్ ఎగ్గు. అంతే. ఇప్పుడు హేమంత్ కన్నా ఎక్కువ నింపింది అంటే ఎగ్గు కూడా తినాల్సి వస్తుంది, ఎందుకంటే ఫౌల్ చేసిన. సో గైస్ నిజం చెప్పాలంటే అమ్ములు అసలు చికెన్ మటన్ ఏం తినదు, గుడ్డే తింటది. ఈరోజు పచ్చి గుడ్డు తినిపించి గుడ్డు అంటే ఏదో తెలియకుండా ఏదో అప్పటి నుంచి మళ్ళీ గుడ్డు కూడా తినడం పని చేస్తుంది. ఇప్పటికే చికెన్ మటన్ తినాలి. పచ్చి గుడ్డు అయిపోతుంది. కమాన్ అమ్ములు కమాన్, సూపర్. సో గైస్ అప్పుడే సగం నింపింది ఫౌల్ చేసుకుంటా. అట్లా నింపితే నేనైతే మొత్తం 3 డబ్బాలు నింపించింది. ఇంకా 5 minutes ఉంది. ఏం మాట్లాడతారే అమ్ములు పని అయిపోయింది. మాటలు అయితే వస్తలేవు అమ్ములకి. అయిపోయిందా? మాట్లాడములు అయిపోయిందా? సో గైస్ 5 minutes అయితే అయిపోయింది. 50% అయిపోయింది. 50% నింపేషన్ కూడా అమ్ములు.
చెమటలు పట్టేసింది, అమూల్ పని అయిపోయింది. సూపర్. కమాన్, అమూల్ అయితే దమ్మడుతుంది ఫ్రెండ్స్, కింద పడేయద్దు. అయిపోయింది. అమూల్ వల్ల కాలేదు. సో గైస్ ఇంకా 2 minutes ఉంది గైస్, 2 minutes ఇంకా అయిపోయింది. అమూల్ వల్ల అయితే కాలేదు. వచ్చు గైస్ 10 minutes అట్లనే కంటిన్యూ. గైస్ అమ్ములు అయితే మాటలు వస్తలేవు. ఇగో తిప్పురు ఒకసారి. మిక్స్ బిగ్లా తీసుకో, కిచ్ కిచ్ పోగొట్టుకో. మాటారాని మావనానిది. సంతోషంగా రండి. అమూల్ అయితే ఆపేసింది. సో గైస్ మధ్యలో ఆపేసింది. ఫాలో అయిపోతుంది. ఎట్లా మంచిగానే ఆడినావా? డోల్లా గైస్ ఏం ఆడలే. అమూల్ అయితే సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. చూద్దాం. అమూల్ అయితే దమ్ పట్టి చెమటలు పట్టింది. అమూల్ దమ్ ఆడితే మా డాడీ దమ్ వస్తుంది గైస్. ఏమో తెలియదు ఫ్రెండ్స్. టెక్నాలజీ. ఏమైంది మేడం, ఎలా ఉంది ఫీలింగ్? ఫుల్ ఆయాసం వస్తుంది. రకరకాలుగా ఉందా? ఎలా ఉంది? ఫుల్ ఆయాసం వస్తుంది. ఫుల్ ఆయాసం వస్తుందా? ఇప్పుడు గెలిచిన అనుకుంటున్నావు, ఓడిపోయా అనుకుంటున్నావా? గెలిచిన. ఓడిపోయినా వేడా. సరే చూద్దాం. చీటింగ్. లడ్డు ఏడోకమ్మ, ఏమైంది చెప్పు. సో గైస్ చూడు లడ్డుగా ఏడుస్తుడు. ఎందుకంటే ఫౌల్ చేసిండు, నా వాటర్ నుంచి ఆయన దాంట్లో కోసుకుండు. కానీ ఆల్రెడీ మేము ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టినాము. వాడికి తెలియదు, వాడికి తెలియదు అది. సో తెలియక వాడు ఇష్టం వచ్చినట్టు చేసిండు అనమాట. దీనికి లేదు గైస్. సరే, ఎందుకంటే ఎక్కువ నేనే పోసిన కాబట్టి నాకు. సో గైస్ ఈ ఛాలెంజ్ లో కూడా నేనే గెలిచిన. ఇప్పుడు లడ్డుగా ఓడిపోయిండు. సో ఆయనకి గుడ్డు తినిపిద్దాం. ఇవి వీడి తింటే ఇవి నావి, ఇవి అమ్ముడివి. సో గైస్ తొందరగా గుడ్డు తెద్దాం. సో వాడైతే ఓడిపోయిండు. గైస్ అందుకే గుడ్డు దేనికి వాడికి ఎగ్గు తినిపిద్దాం అనగానే వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. చూడు గైస్ ఎగ్గు తినమంటే ఏడ్చుకుంటే కూర్చుడు. నేను పోయి ఎగ్గు తీసుకొస్తున్నా. సో గైస్ ఈ రోజు అయితే లడ్డుగానికి గుడ్డు తింటాడా చికెన్ తింటాడా అడుగుదాం. చికెన్ గుడ్డ? గుడ్డు తింటాడు గైస్. ఎగ్ అయితే తినబోతున్నాడు. కింద పడేసావు, కొట్టి బయట పడేసిన వాడే కొడతావు. చూడు తినాల్సిందే పట్టుకున్నావు. సో గైస్ ఇంకైతే చికెన్ ఇష్టం లేదు, గుడ్డు ఇష్టం లేదు. అయినా కూడా చికెన్ తినాలని గుడ్డు తీసుకుంటు. సో ఇప్పుడు తింటుండు, చూద్దాం. తిన్ 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 డైరెక్ట్ నోట్లో పోసుకోవట్లే, కింద పడుతుంది రా అట్లా పోసుకుంటే. ఎందుకు పడ కొట్టాడు? సో గైస్ అట్లా పడదు. ఆను గట్టిగా పడేసుకో పడగొడు. అయిపోద్ది. ఛాలెంజ్ కంప్లీటెడ్ లడ్డు. పడగొట్టి ఇంకా. సో గైస్ లడ్డు అయితే గుడ్డ తిన్నాడు. ఇక్కడ తింటాడంట, చూద్దాం. కింద పడుతుంది. రెడీ. తాగి 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 సరే 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 ఇట్రా. కమన్, ఇప్పుడు ఎగ్ అయితే తాగుతున్నాడు, చూద్దాం. అంత కాలుతాడు ఎందుకు అట్లా ఉంటుంది. సో గైస్ ఇప్పుడు మొహం గడవద్దా. రెడీ. తాగేస్తున్నాడు లడ్డు. కమాన్ 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 లడ్డు, కమాన్ లడ్డు తాగాలి. చూపి చూపి చూపి. మొత్తానికి అయితే ఎగ్ అయితే నోట్లో వేసుకున్నాం. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది.